హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో పూరి అండ్ కర్రీ, పూరి కర్రీ టేస్టీగా తయారు చేసుకునే విధానాన్ని రెండు కూడా ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు రావడానికి మీరిచ్చే ప్రోత్సాహం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈరోజు మన వీడియోలో తయారు చేసుకునే ఈ గోధుమ పిండి పూరి అలాగే కర్రీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లెడ పట్టి తీసుకుని దాంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకుని ఒక కప్పు వాటర్ తీసుకుని ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లాస్ట్లోని కొద్దిగా నూనె వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. చూడండి, సాఫ్ట్గా ఏలు పెడితే ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనము పిండిని పక్కన పెట్టేద్దామండి, మూత పెట్టేసి. ఇప్పుడు పూరి కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. ఒక ప్లేట్లోకి ఒక బంగాళాదుంపని అంటే ఆలుగడ్డను ఉడికించి ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలని ఇట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని, అలాగే 2 రెమ్మల కరివేపాకుని, ఒక బిర్యానీ ఆకుని, జీలకర్ర, ఆవాలని తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి పచ్చిమిర్చిని, కరివేపాకుని, పోపు దినుసుల్ని అలాగే వేసి వేపించుకున్న తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేపించుకుని దాంట్లోకి అల్లం పేస్ట్ని కూడా వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా దూరగా వేపించుకోవాలి. ఇవి కాస్త ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి వేపించుకుందాము. ఇంకా బంగాళాదుంపలని ఉడికించిన బంగాళాదుంపలు అంటే ఆలుగడ్డ ముక్కలండి. ఈ ఆలుగడ్డ ముక్కలని తర్వాత వేసుకుందాము. ముందుగా అయితే వీటిని మెత్తగా కొంచెం చిన్నగా చిదుపుకుందాము. చిదుపుకొని ఇప్పుడు మనకి మగ్గిన ఈ టమాటా ముక్కల్లోకి వేసి ఒకసారి ఇలా కలుపుకొని వేపించుకున్న తర్వాత మనం దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు కూడా కొద్దిగా వేసుకుని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగా వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇలా ఉడుకుతున్న ఈ కర్రీలోకి మనము శనగపిండిని వాటర్లో వేసి కలిపి పెట్టుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని, ఆ శనగపిండిని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఒక్క నిమిషంలోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగా చూడండి, పిండి వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు. ఇలా ఉడికిన ఈ కర్రీని దింపేసుకుని వేరొక గిన్నెలోకి తీసుకుని పైన కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పిండి కూడా రెడీ అయిందండి. చూడండి, నానిపోయింది. మెత్తగా నానిన వీటిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ కింద చేసి ఇలాగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము చపాతీలాగా మందంగా ఒత్తుకోకుండా ఇలాగా పలుసగా ఒత్తుకోవాలి. చిన్న ఉండలు తీసుకుంటే మనకి చిన్న సైజులోని ఇలా పూరీలు వస్తాయి. మీకు మడత పెట్టి పొంగాలి అంటే మడత పెట్టి చేసుకోండి. లేదు ఇట్లా నార్మల్గా చేసుకుంటాం అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోండి. 2 విధాలుగా మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే ఇక్కడ గోధుమ పిండి పూరీలు గట్టిగా వస్తాయని భయపడవలసిన అవసరం లేదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి పావు కేజీ నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఇలాగా ఈ పూరీలని ఒక్కొక్కటి వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేపించుకోవాలి. మీకు గట్టిగా కావాలంటే ఇలా కలర్ వచ్చేటంత వరకు ఉంచుకోండి. అలాగే మెత్తగా కావాలంటే ఒక సైడ్ వేగిన తర్వాత వెంటనే రెండో సైడ్ తిప్పి తీసుకోండి. మీకు లాస్ట్లో చూపిస్తానండి. 2 కూడాని కాస్త తక్కువ కాల్చుకున్నది మనకు హోటల్ స్టైల్లోని, మళ్ళీ ఎక్కువ కాల్చింది అయితే మన ఇంట్లో తయారు చేసుకుని 2 రకాలుగా కూడా మనము తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇలా పొంగుతూ కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఉన్న 2 కూడా మనకి హోటల్లో ఎలా తయారు చేస్తారో అదే విధంగా కొద్దిగా కాల్చుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. తర్వాత మనకి అన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వేపించుకున్నాం కదండి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. అలాగే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ గోధుమ పిండి పూరీలు మన హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఇలాగా తయారైన వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్ది అందించండి. ఒక్కటి తినే దగ్గర 4 తింటారండి. ఇలా చేస్తే టేస్ట్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేస్తే చూసారా, ఆయిల్ కూడా ఎక్కడ లేదు కదండి, నూనె కూడా ఎక్కడ కనిపిస్తలేదు. చూసారా, ఇవి గట్టి
ఇక్కడ ముందు ఉన్నాయి ఇవి మెత్తని అన్నమాట. ఇలా 2 రకాలు కూడా తయారు చేసుకోవచ్చు.